హలో అండి. ఐటీబీపీ అంటే మనకేం గుర్తొస్తాయి? బోర్డర్, గన్స్, మైనస్ డిగ్రీలో ఉన్న మంచు కొండలు. కానీ ఈ సోల్జర్స్కి అసలు ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? అదే హిమవీరంగనాస్ అంటే మన ఐటీబీపీ ఫ్యామిలీస్. ఈరోజు ఐటీబీపీ హవా రేజింగ్ డే అన్నమాట. హవా అంటే హెచ్డబ్ల్యూడబ్ల్యూఏ, హిమ్వీర్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నమాట. అంటే కేవలం ఒక అసోసియేషన్ కాదండోయ్, అది ఒక ఫ్యామిలీ. బార్డర్లో భర్తలు దేశానికి గాడ్లా ఉంటే, ఇంట్లో ఉండి పిల్లల్ని, ఇల్లుని అన్నీ చూసుకునే ఈ మహిళలు అసలు సిసలైన సూపర్ హీరోస్ అన్నమాట. వీళ్ళ గురించి చెప్పాలంటే టాస్కింగ్కి వేరే డెఫినేషన్ అన్నమాట. చూడండి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత ఎనర్జెటిక్గా ఎంత బాగా వేస్తున్నారు వీళ్ళు. మహారాష్ట్ర నుంచి అనమాట, వీళ్ళు వచ్చి హర్యానా నుంచి, అట్లా అన్ని స్టేట్స్ నుంచి ఉంటారండి. ప్రతి ఒక్కరూ పర్ఫామ్ చేస్తారనమాట. ఎవ్వరు కానీ సైలెంట్గా ఉండరు. కుకింగ్ కాంపిటీషన్ అవుతుంది, రంగోలీ కాంపిటీషన్ అవుతుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతాయి, వాకింగ్ ర్యాంప్ వాక్ అవుతుంది, చాలా అవుతాయి అన్నమాట. రేజింగ్ డేలో చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా మేమండి సౌత్ వాళ్ళం అనమాట. అందరము ఒక వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇది చాలా బాగా వచ్చింది. ఎలా వస్తుందో అనుకున్నాము, కానీ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. జస్ట్ 2-3 డేస్ ప్రాక్టీస్ చేసామండి అంతే. చాలా బాగా వచ్చింది. అందరూ చెప్పారు, సిఓ మేడం వీళ్ళందరూ అయితే చాలా బాగా వచ్చింది అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశారు అని చెప్పారనమాట. చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఇస్తారండి, అలా కాదు ఫస్ట్ సెకండ్ అని, అందరికీ గిఫ్ట్స్ ఇస్తారనమాట. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మా అమ్మాయి నా గిఫ్ట్ ఓపెన్ చేస్తుందన్నమాట. ఏమొచ్చింది మమ్మీకి అని చెప్పి. యాక్చువల్గా ఈరోజు బడాఖానా లేదండి మాకు, ఎందుకంటే 24th అయింది, 26th మళ్ళీ రిపబ్లిక్ డే ఉంది కదా, ఆ రోజు చాలా గ్రాండ్గా చేస్తారు. సో ఆ రోజు గేమ్స్ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి. అది కూడా వీడియో చేసి పెడతాను, చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.